సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి అని చెప్పి చంద్రావతిని నిర్మిస్తున్నారని, దీనికి లక్షల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి పనులు మరో 3 ఏళ్ల పాటు కొనసాగుతాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మే 31వ తేదీలోపు కోట్లాది రూపాయల బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ కష్టపడి పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన 4 DAలు ప్రమోషన్లు పెండింగ్లో పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం ఆహ్వానించదగ్గదే అయినా ఉన్న వైజాగ్ విమానాశ్రయాన్ని మూసివేయాలనే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేయాలని, దీనిపై ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, నగర అధ్యక్షుడు చెక్క నౌకరాజు, నాయకులు అశోక్ బాబు, సూరిబాబు, దౌలూరి ధనకోటి, మేడిశెట్టి నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు, అన్ని తెలిసి కూడా గమ్ముగా ఉన్నాడు. వెంటనే ప్రకటించారు. రెండోది అమరావతి. నేను వస్తుంటే పోస్టర్ చూశాను, ప్రజల రాజధాని అన్నాడు. ఎక్కడ ప్రజలు, ఎంతమంది ప్రజలు కోరుకుంటున్నారో అమరావతిని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. కాసేపు దేవతల రాజధాని అంటాడు, కాసేపు మనుషుల రాజధాని అంటాడు, రేపు ఏమంటాడో కూడా నాకు తెలియదు. ఒక్క రాజధానిలోనే కర్రతొమ్మ చెట్లు కొట్టేదానికి 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. రేపు అక్కడ సచివాలయం కట్టేదానికి అద్దాలకి దాదాపుగా 2000 కోట్ల రూపాయల అద్దాలు తెప్పిస్తున్నట్ట బయట దేశాల్లో నుంచి. అవసరమా చంద్రబాబు నాయుడు గారు? అప్పుల్లో ఉన్న రాష్ట్రం, మీరు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. మరి హైదరాబాద్ నుంచి ఇంకొక 50 సంవత్సరాలు కూడా మనం హైదరాబాద్ లో ఉండొచ్చు. ఎందుకు పరిగెత్తావు అర్జెంటుగా? తప్పు నీది కాదా? మరి వచ్చేసావు. వచ్చిన తర్వాత ఈ గత 11-12 సంవత్సరాల్లో ఏమి సాధించావా చంద్రబాబు నాయుడు? ఏం చేసావు? మరి నేను రాబోయే 3 ఏళ్ళలో కడతానంటావు, అది ఆమోదమా? రాయలసీమ వాళ్ళు ఒక్కరు రావటం లేదే సచివాలయానికి, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒక్కరు రావటం లేదే, ఒంగోలు వాళ్ళు ఒక్కరు రావటం లేదే. మరి ఈ విధంగా నువ్వు రాజధానిని నీ సొంత ఆలోచనతో నువ్వు చేసుకుంటున్నావు. మరి 6 లక్షల మంది ఉద్యోగస్తులు, ఇంకొక పక్క 1000 మంది రైతులు, 1000 మంది రైతుల కొరకు నువ్వు దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాలంటున్నావు. వీళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు కూడా ఇవ్వలేకపోతున్నావు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.